హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే సాటర్డే వ్లాగ్. ఆ రోజు మార్నింగ్ దివిషకి అయితే వ్యాక్సిన్ వేయించడానికి అయితే వెళ్ళినాము. 4 ఇచ్చిర్రు, ఇంకా అది 9 monthsది. సో వేయించి అక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంకా ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత అయితే స్టేడియంకి వెళ్ళడానికి అయితే రెడీ అయినాము. ఐపీఎల్ సీజన్లో అయితే హరీష్ 2 times వెళ్ళేసి వచ్చిండు. ఇంకా మాకు కూడా స్టేడియం ఎక్స్పీరియన్స్ కావాలనేసి మాకు కూడా టికెట్స్ బుక్ చేసిండు. మా విశ్వకి అయితే క్రికెట్ అంటే మస్తు ఇష్టము. ఆయన ఎట్లా ఫీల్ అవుతాడో, ఆడ ఉంటాడా ఉండడా సతాయిస్తాడా అనుకున్నాం, కానీ మస్తు ఎంజాయ్ చేసిండు. ఆయనది ఇంకొకటి సపరేట్ వీడియో పెడతా, అది కూడా చూడండి. ఫుల్ ఎంజాయ్ చేసిండు విశ్వ అయితే. డ్యాన్స్ ఆడిండు, 6 అనుకుంటా క్లాప్స్ కొట్టిండు. దివిష చిన్నగా ఉన్నప్పుడు కార్ అంటే అస్సలు పడేదే కాదు, కానీ ఇప్పుడు ఆమె కార్ అంటే అందరికి ఫస్ట్ బాగా చెప్తుంది బయట. ఇంకా ఫైనల్గా స్టేడియంకి అయితే రీచ్ అయిపోయినాము. మేము వచ్చేసరికి మా వదిన వాళ్ళు ఇట్లా అందరు వచ్చేసారు. టికెట్స్ చెక్ చేసిన తర్వాత బ్యాగ్స్ కూడా లోపలికి అలౌ చేస్తలేరు. పిల్లల ఫీడింగ్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ ఉన్నాయన్నా కానీ ఎంత పిల్లలని అడుగుతున్నారు. ఇంకా పిల్లల్ని చూపిస్తే అప్పుడు పంపించారు, బ్యాగ్ లోపలికి అలౌ చేసిరు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సీట్లన్నీ ఖాళీగానే ఉండే, అంటే ఎక్కువ పబ్లిక్ లేరు. ఇంకెళ్ళి మా సీట్లలో మేము కూర్చున్నాము. అప్పటికే ఫుల్ గాలి వస్తుంది. వర్షం పడుతుందో పడదో అనుకున్నాం, కానీ ఫుల్ పడ్డది వర్షము. వర్షం వల్ల మ్యాచే ఆపేసిరు, అది కూడా చూడండి లాస్ట్ వరకు. అక్కడ 6లు కొడుతున్న కొద్దీ మా విశ్వ అయితే ఎగ్జైట్మెంట్తో క్లాప్స్ కొడుతుండు. విశ్వం చూసి దివిష కూడా కొడుతుంది. మ్యాచ్ అయితే అందరం ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఆ రోజే దివిషకు వ్యాక్సిన్ ఇప్పించినాము. సతాయిస్తుందో ఏమో అనుకున్నాం, కానీ దివిష కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. వాళ్ళు 6లు 4లు కొడుతున్న కొద్దీ అక్కడ క్రాకర్స్ అయితే కాలుస్తున్నారు. ఏడివైనా మా వాళ్ళు ఒక దగ్గర ఉండరు కాబట్టి వాళ్ళకి చక్కగా అనిపిస్తలేదంట. ఉన్న సీట్లలో ముందుకు వెళ్దామని అయితే ముందు పోయారు. అక్కడ నుంచి వాళ్ళు ప్లేసెస్ చేంజ్ అయితేనే ఉన్నారు. ఇంకా చిప్స్ కావాలని అక్కడ తిరుగుతారు కదా, వాళ్ళని చూసి పిల్లలు చిప్స్ అని అడిగితే సరే అని చిప్స్ తీసుకున్నాము. దివిష కూడా తింటుంది. ఈ ఫ్లాగ్ మా వెనకాల ఉన్న వాళ్ళది అయితే తీసుకొని అందరం ఒకసారి అయితే ట్రై చేసినాము. మా వాళ్ళకి మంచిగా వచ్చింది, అని నాకైతే రాలేదు. కొంచెం దివిషని వెనకాల ఉన్న వాళ్ళు అయితే తీసుకుర్రు. ఇంకా అక్కడ వర్షం ఎక్కువ అయ్యేసరికి మ్యాచ్ అయితే ఆపేసి కవర్ అయితే చేస్తారు గ్రౌండ్ అంతా. ఆ టైంలో హరీష్ విశ్వతో దివిషతో కొంచెం ఆడుకుండు. రెయిన్ ఎక్కువ అవ్వడం వల్ల నేను ఆడేటం కూడా ఆడలేకపోతున్నాను. నెక్స్ట్ హైదరాబాద్ మ్యాచ్లో నేను వన్ ఆఫ్ ద ప్లేయర్. వర్షం ఎక్కువ పడడం వల్ల ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా ఊళ్ళందరూ చూడు ఎట్లా ఇంతమంది వెయిట్ చేస్తారు. నేను ఆడే ఆట కోసం 5 లోపు ఇక బయటకు వచ్చేసి ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.